టీడీపీ నేత యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నుంచి మీరు తప్పించుకోలేరని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ ఇకనైనా ఈ యొక్క అభూత కల్పనకు మళ్ళీ కులమతాలకి వీళ్ళని టీటీడీని కేంద్ర బిందువుగా చేసుకొని కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరుని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఇలాంటి పోకడలు మంచివి కాదు. ప్రశాంతమైన ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరు నిన్న విశాఖలో సమ్మిట్లో ఏ విధంగా వేలాది మంది వ్యాపారవేత్తలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపుని తీసుకొని ఏ విధంగా ముందుకెళ్ళి అనేక సంస్థలు కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళ కంపెనీలను ఇక్కడ స్థాపించేదానికి ముందుకొస్తూ ఉన్నాయో చూస్తాను. ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న చరిత్ర తెలుగుదేశం పార్టీదైతే ఈరోజు రాష్ట్రంలో హత్యా రాజకీయాలకే హత్యలకు రాజకీయ ఏదైతే రాజకీయాలకు సంబంధించిన ఏ విధానం అవలంబించారో గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు దగ్గర నుంచి చూస్తే రాజకీయ కక్షలను ప్రేరేపించడం, రాజకీయ కక్షలకు నాందిగా వైసీపీ శ్రేణులు ఇచ్చేయడం, ఇవన్నీ చూస్తే ఒక పక్క చూస్తే ఒక నాయకత్వం మా పార్టీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు నారా లోకేష్ వరకు కూడా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలి, ప్రజలకు ఏదైతే ప్రభుత్వ ఫలాలు అందించాలి, ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చే పన్ను రూపాయలు ఇచ్చే దీన్ని వాళ్ళకు మళ్ళా ఏ విధంగా వాళ్ళ యొక్క కుటుంబాలకి ఆదరణ కోసం వాళ్ళ హౌసింగ్ స్కీమ్ అంటామా, లేదా వాళ్ళ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు అంటామా, లేదా చిన్నపాటి వ్యాపారాలు పెట్టుకునే లోన్లు అంటామా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా కూడా ప్రజల కోసం పరితపించి పనిచేస్తున్న రాత్రింబౌళ్ళు పనిచేస్తున్న చరిత్ర ఇటు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్డీఏ